సిటీలో ఆర్గనైజ్ చేసినటువంటి అరవింద్ యాదవ్ గారికి, ఇతర యూత్ కాంగ్రెస్ నాయకులు, పెద్ద కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారి బర్త్డే ఇవాళ భారతదేశంలో జరుపుకోవటం ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో యువకులంతా రాహుల్ గాంధీ గారిని పై దేశం నుంచి దిగొచ్చిన ఒక సంభవమే యుగే యుగే అని, ఎప్పుడెప్పుడు ప్రజలకు సమస్యలు వస్తాయో అప్పుడు దేవుడే మనిషి రూపంలో పుట్టి ఆ సమస్యలు పరిష్కారం చేసి ప్రజలకు మార్గదర్శకం చేస్తారో, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలకులు 10 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం లేకుండా, స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రజలకు లేకుండా పరిపాలన చేస్తున్నప్పుడు 130 కోట్ల మంది ప్రజలు భయంగా బతుకుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు డరో మత్ అని ఒక స్లోగన్ ఇచ్చి ఏఐసిసి సెషన్ లో అందరికీ ఒకే మాట చెప్పాడు. మనం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రాలనే కొనసాగించడం కోసం డరో మత్ భయపడొద్దు, ప్రాణత్యాగాలకైనా వీధి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని ఆయన ఒక పిలుపునిచ్చినప్పుడు మేము కొంత ప్రభావితమయ్యాం. దాని తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద దాడిని ఎదుర్కోవడానికి స్వయంగా రాహుల్ గాంధీ గారే బరిలో దిగి భారత్ జోడో యాత్ర 4500 కిలోమీటర్లు ఎండ, వాన, చలి లెక్క చేయకుండా సామాన్య ప్రజల మధ్యలో కాలినడకన మన కన్యాకుమారి నుంచే కాశ్మీర్ వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంత దూరం ప్రజల మధ్యలో నడిచినటువంటి మొట్టమొదటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ప్రతిరోజు నడుస్తూనే కష్టాల్లో ఉన్న ప్రజల బాధలను తెలుసుకోవటమే కాకుండా అనేక కులాల సమూహాల సమాహారం లాగా ఉన్న భారతదేశ కుల వ్యవస్థలో ఉన్న ప్రజలందరూ, అందులో చాకలి, మంగలి, గౌడ, యాదవ, కుమ్మరి, అదే రకంగా ముదిరాజు, ఎస్సీ, మాల, మాదిగ, మార్తీన, ఇంకా అనేక కులాల వాళ్ళు వాళ్ళ సమస్యలన్నింటినీ ఆ భారత్ జోడో యాత్రలో చెప్పడం జరిగింది. ఈ బీజేపీ మోడీ ప్రభుత్వంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, మాట్లాడితే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెడతారని, ఏదైనా వారి అభిప్రాయాలు రచయితలు పుస్తకాలు రాస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోన పెడతారని, కొంతమందిని పట్టపగులు చంపుతున్న ఉదంతాలు కూడా బయటకు వచ్చిన సందర్భంగా ప్రజలందరికీ ఒకటే చెప్పారు. ఇది భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రం తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో స్వేచ్ఛ స్వతంత్రాన్ని భారత ప్రజలకు మళ్ళీ అందజేస్తామని రాహుల్ గాంధీ గారు వారి పాదయాత్రలో చెప్పారు. వారి పాదయాత్రలో మేము కర్ణాటక నుంచి కృష్ణా నది దాటి మన మంతలు వచ్చేటప్పుడు అక్కడి నుంచి వారి పాదయాత్ర మొత్తం 5-6 రోజులు, 10-12 రోజులు ఇక్కడే జరిగినప్పుడు మేమంతా వారితో ఉన్నప్పుడు
ఇవన్నీ గమనించాము. అది చెప్పి భాష తేడా ఉన్న తెలంగాణలో తెలుగు, పక్క రాష్ట్రంలో కన్నడం, ఇంకో రాష్ట్రంలో తమిళ్, ఇంకో రాష్ట్రంలో హిందీ, ఇవన్నీ భాష పేరైనా బాధలు ఒక్కటే. అణిచివేతకు గురికాటం, భయపడుతూ బతకటం. యూనివర్సిటీలో పిల్లలు కూడా స్వేచ్ఛగా బ్రతకలేని పరిస్థితి. యూనివర్సిటీలో ఒక విద్యార్థి రోహిత్ అనేటటువంటి విద్యార్థి, పిహెచ్డి చేస్తున్నటువంటి విద్యార్థి స్వేచ్ఛగా మాట్లాడలేని, వారి అభిప్రాయాన్ని వీసీలకి చెప్పలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ గారే స్వయంగా మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలని, ఆ చనిపోయిన కుటుంబాన్ని కాకుండా అటువంటి పరిస్థితి ఏ యూనివర్సిటీలో భారతదేశంలో రాకుండా ఉండాలని యువకులు విద్యావంతుల తరఫున మాట్లాడినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. భారత్ జోడో యాత్ర ఒకటే కాకుండా దాని తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర ఎక్కడి నుంచి చేశాడో మన మణిపూర్ నుంచి ముంబై వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మొత్తం భారతదేశంలో యువకుల్ని, పీడితుల్ని, బాధపడితే వాళ్ళందరినీ ఐక్యం చేయడమే కాకుండా చైతన్యవంతులు చేశాడు. ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతని ప్రజలకు తెలిసేటట్టు చేశాడు. రాజ్యాంగం యొక్క అవసరాన్ని ప్రజలకు తెలిసేటట్టు చేశాడు. అందువల్లనే మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ లో 400 సీట్లు బీజేపీ మోడీకి వస్తాయి, మోడీ పేరు చెప్తేనే ఓట్ల వర్షం కురుస్తుందని బీజేపీ వారి పార్టీ అలయన్స్ చెప్తుందని రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర వల్లనే ప్రజలందరూ వారిని 240 సీట్ల వరకే ఆపు చేశారని అంటే ఇదంతా రాహుల్ గాంధీ గారి యొక్క ఈ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర ప్రజల్ని, ముఖ్యంగా యువకుల్ని, మహిళల్ని, పీడితుల్ని, బాధితుల్ని అందరినీ చైతన్యం చేయటం వల్లనే ఇవాళ ఈ రకంగా 242 సీట్లకే పరిమితం చేసి 3 కాళ్ళ మీద నడిచే గుర్రం లాగా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. గుర్రం అంటే 4 కాళ్ళు ఉండాలి, పరిగెత్తేటట్టు ఉండాలి. ఇంత ముందు 2014 19లో జరిగిన ఎన్నికల్లో పూర్తి ఎన్నికలు మెజారిటీ వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షం వాళ్ళని చెప్పిన మాటలు కానీ, ప్రజల పాదాలు కానీ పార్లమెంట్ లో పట్టించుకోకుండా గుర్రం 4 కాళ్ళ మీద ఉరికినట్టుగా ఉరికారు. ఇవాళ వాళ్ళ చేతిలో 3 కాళ్ళు ఉన్న గుర్రం వచ్చింది. ఉరకటం కాదు, నడవటం కూడా జాతకాల పరిస్థితిని ఈ భారతదేశంలో తీసుకొచ్చారంటే ఆ గొప్పతనం రాహుల్ గాంధీ జరిగింది. ఇవాళ ఒక్క పిలుపుడు వల్ల రాహుల్ గాంధీ గారి చెప్పలేని సందర్భంగా గాంధీ వాళ్ళకి రావాలంటే స్వచ్ఛంగా యువకులు పెద్ద ఎత్తున వచ్చారు. ఎంతో మంది యువకులు రక్తదానం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇవన్నీ ఆ రాహుల్ గాంధీ కలిగించినటువంటి చైతన్యం, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి వాస్తవం రాజ్యాంగాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, దాంతో పాటు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ యువకులు ముఖ్యంగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు అధికారంలో రాష్ట్రంలో రక్తపాతంలో చేసుకొచ్చిన నాయకులు రేవంత్ రెడ్డి కూడా ఏ రకంగా అయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర చేశాడో రేవంత్ రెడ్డి కూడా
రాష్ట్రంలో పదయాత్రలు పాదయాత్రలు మరి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు యువజన ఉద్యోగం కొరకు ఈ రకంగా తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శ్రమ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోకి వచ్చినప్పుడు మనకి 14 పార్లమెంటు సీట్లు వస్తాయని ఆలోచనతో అన్ని సర్వేలు చెబుతున్న సందర్భంగా 14 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడుగా ఏర్పడుతుందనే ఆలోచనతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు బీజేపీ మోడీ గారు సీక్రెట్ అండర్స్టాండింగ్ తోని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థులకి ఓట్లు ఇచ్చారనే సంగతి ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం. అందువల్లనే 8 బీజేపీ సీట్లు పెరిగితే దాంట్లో 7 బీజేపీ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకి డిపాజిట్ రాలేదు. ఒక అభ్యర్థి కూడా డిపాజిట్ వచ్చినా కూడా అక్కడ మన ఆయన దగ్గర ఎప్పుడు 1,30,000 టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఆయనే స్వయంగా బీజేపీ అభ్యర్థికి ఓట్లేమని చెప్పడం వల్ల అది అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అసలు ఎక్కడ బీజేపీకి 34 అందువల్ల నైతికంగా కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు గెలిచినట్టుగా ఒకవేళ ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో వాళ్ళు చచ్చిపోతూ టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతూ బీజేపీ మీరేమి చేసినా ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇప్పుడు 5 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తారు. ఇవన్నీ అమలు చేసిన తర్వాత ఈ 2 పార్టీలు కలిసి చేసిన కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ పాలనలో వచ్చేటటువంటి లోకల్ పార్టీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా పరిషత్తులు అన్ని ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ధైర్యం మాకుంది. చూస్తే ముఖ్యమంత్రి గారు 20 గంటల పని చేస్తున్నారు. ఉత్తర బ్రేక్ఫాస్ట్ చేయకుండా 9 గంటల దాకా ఉంటున్నారు. మధ్యాహ్నంలో సాయంత్రం 5 గంటల ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాధికారంతో రివ్యూ చేస్తూ ఈ 6 గ్యారంటీలే అమలు చేయడానికి కావాల్సిన కార్యక్రమం తీసుకుంటున్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారు పంపించారో ఆ రకంగా రైతులకి 2 లక్షల అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. అది రేపు ప్రకటన వస్తుంది. రైతులకి మేలు జరుగుతుంది. ఇవాళ ఇవన్నీ పంటలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీలన్నీ అనుభవిస్తుంటే ఒక పక్కన టీఆర్ఎస్ ఇంకో బీజేపీ వాళ్ళు
వారి విమర్శకి ఒక 1000 కిలోమీటర్ల దూరం. ఏ గ్యారంటీ అమలు చేయటం లేదని అన్ని 5 గ్యారంటీలు అమలు చేస్తున్నామని నేను అయినా కాదని మనకి ఇది కాకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కానీ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడ్డని మాజీ ఏఐసిసి అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడడానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా నేను పార్లమెంటు సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ గారు మేము కూడా అదే రకంగా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదు. ఇంకనే చెప్తాను అంటే మోడీ ప్రభుత్వం ఎందుకంటే మోడీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా నితీష్ గారు దయాదాక్షిణ్యం వారికి ఏ నిమిషంలో ఉంటే ఆ నిమిషంలో ఈ ప్రభుత్వం ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నటువంటి చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు. ఏ నిమిషంలోనైనా ప్రభుత్వం ముందుకు అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ప్రభుత్వం వస్తుంది. రాబోయేది ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మన ఇండియా కోర్టులో ఉన్న నాయకులు కూడా ఎదురు చూస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. चलो उठो, एक मिनट मैं बोलता हूँ ना फोटो। भैया आप लोग आराम से पीछे हो। दिनेश अन्ना हैप्पी बर्थडे पाटा बैठो रे। चलो उठाओ भाई, आराम से उठाओ, हाथ छोड़ो भैया, उठाओ। बैंड रोको जी, बैंड लोग तुम लोग रुको, उठाओ जी, उठाओ आराम से देखिए। दिनेश भाई पाटा बैठो, पाटा बर्थडे पाटा बैठो। थोड़ा इधर ले, सामने चलो, सामने से नहीं ओके मैं एक मिनट आओ। जान दो, पूरा ऊपर जान दो। आओ लेफ्ट लो, लेफ्ट लो, उठाओ ऊपर उठा, एक मिनट रुको।
परिस्थितियां उत्पन्न होती हैं तो उनके खिलाफ लड़ने के लिए उनसे जूझने के लिए एक संघर्ष का भी जन्म होता है, एक उम्मीद भी जन्म लेती है, एक भरोसा जन्म लेती है।